నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంకా బాక్షి గారికి, శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం, శ్రీమతి అజిత వేజండ్ల DCP 1 DCP గారికి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా SILకి, మా CA ఆఫీసర్స్కి, DSPలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్ విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు. 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం.